రెజ్యూమేలో స్కిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ రిక్రూటర్ కాల్ రావట్లేదా? రీజన్ చెప్తాను. మీ ప్రొఫైల్లో ఒక్క లైన్ మిస్సింగ్. నేను ఏ రోల్కి అప్లై చేయాలి అన్న క్లారిటీ. స్కిల్స్ ఉంటాయి, కానీ డైరెక్షన్ లేకపోతే రిక్రూటర్కి ఫిట్ కనపడదు. నీష్ ఫైనలైజ్ చేయడం చాలా సింపుల్. నేను ఏ రోల్ కోసం, ఏ ఇండస్ట్రీలో, ఏ లెవెల్కి, ఏ లొకేషన్లో అప్లై చేస్తాను అన్న క్లారిటీ. ఇప్పుడు మీరు అనుకుంటారు, నాకు స్కిల్స్ ఉన్నాయి కదా, ఇంకా నీష్ ఎందుకు అని. ఎందుకంటే రిక్రూటర్ మైండ్లో క్వశ్చన్ ఇది: ఈ పర్సన్ని ఎగ్జాక్ట్గా ఏ రోల్కి హైర్ చేసుకోవచ్చు అని. క్లారిటీ ఉంటే షార్ట్ లిస్ట్, క్లారిటీ లేకపోతే స్కిప్. సో ఇవాళ మనం రోల్ థీసిస్ రాయాలి. రోల్ థీసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే రోల్ ప్లస్ ఇండస్ట్రీ ప్లస్ లెవెల్ ప్లస్ లొకేషన్. జస్ట్ 3 సింపుల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే చాలు. క్వశ్చన్ 1: నేను ఎగ్జాక్ట్గా ఏ జాబ్ టైటిల్తో హైర్ అవ్వాలి? 1 ప్రైమరీ రోల్, 1 బ్యాకప్ రోల్ చాలు. కానీ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని మాత్రం అనుకోకండి. ఎగ్జాంపుల్: ప్రైమరీ డేటా అనలిస్ట్, బ్యాకప్ బిజినెస్ అనలిస్ట్. ప్రైమరీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బ్యాకప్ టాలెంట్ అక్విజిషన్. క్వశ్చన్ 2: మీ స్కిల్ ఇన్వెంటరీని చూసి ఈ రోల్కి ఏ స్కిల్ మంచి ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అని అనలైజ్ చేయండి. ఈ రోల్కి డైరెక్ట్గా మ్యాచ్ అయితే అదే మన కరెక్ట్ నీష్. రూల్ సింపుల్: స్కిల్స్ మ్యాచ్ ప్లస్ ప్రూఫ్ మ్యాచ్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ నీష్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకొని ఆగిపోకండి. రిక్రూటర్కి ప్రూఫ్ కావాలి. క్వశ్చన్ 3: మీ లొకేషన్లో ఈ రోల్ హైరింగ్ ఉంటుందా? ఇప్పుడే లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ ఓపెన్ చేయండి. సర్చ్ రోల్ ప్లస్ లొకేషన్. ఎగ్జాంపుల్: బిజినెస్ అనలిస్ట్ బెంగళూరు. ఒకవేళ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటే ఈదర్ లొకేషన్ అడ్జస్ట్ చేయాలి, లేకపోతే బ్యాకప్ రోల్ని స్ట్రాంగర్గా చూస్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీష్ ఫైనలైజ్ అయితే రెజ్యూమే, లింక్డ్ఇన్ అండ్ జాబ్ హంటింగ్ ఈజీ.